ఆకాశవాణి వరంగల్ కేంద్రం చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో ఎస్ఆర్ వివేకానంద ఉన్నత పాఠశాల హన్మకొండ విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. శ్రోతలకు నమస్కారం. ఈనాటి చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో ఎస్ఆర్ వివేకానంద ఉన్నత పాఠశాల హన్మకొండ విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. కార్యక్రమంలో ముందుగా భగవద్గీత శ్లోకాలను వినిపిస్తున్నారు 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు రిషిక మరియు వర్ణిక. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. భావం: ఓ అర్జున, ఎప్పుడెప్పుడు ధర్మము క్షీణించి అధర్మము వృద్ధి చెందునో అప్పుడు నేను అవతరిస్తాను. పవిత్రానాయ సాధూనా వినాశాయ చతుష్టుతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. భావం: సత్పురుషులను పరిరక్షించుటకు, దుష్టులను రూపుమాపుటకు, ధర్మమును సుస్థిరపరచుటకు నేను ప్రతియుగమునందున అవతరించదను. నహి జ్ఞానేన సాదృశ్యం పవిత్రమిహ విద్యతే తస్వయం యోగ సంసిద్ధన కాలేనాత్మని విందతి. భావం: జ్ఞానమునకు ప్రపంచములో సాటి ఏదీ లేదు, దానికంటే పవిత్రమైనది లేదు. కర్మయోగం ఆచరించే కర్మయోగి కాలము గడిచే కొలది మోక్షమునకు దగ్గరివాడుగును. అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసు నా గతాసుంచ నాను శోచంటి పండితాః. భావం: శోకింపతగని వాటి గురించి నీవు శోకిస్తున్నావు మరియు నీ బుద్ధిని ఉపయోగించి మాట్లాడుతున్నావు. పండితులు స్థానాలు కలిగిన మరియు స్థానాలు లేని వాటి గురించి బాధపడరు. చక్కగా పాడి వినిపించారు రిషిక, వర్ణిక. ఇప్పుడు దేశభక్తి గీతాన్ని పాడి వినిపిస్తాడు 9వ తరగతి చదువుతున్న సందేశ్. జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్యదాత్రి, జయ 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 శత సహస్ర నర నారి హృదయ నేత్రి, జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్యదాత్రి, జయ జయ సశ్యామల సుశ్యామ చలాంచలాంచల, జయ వసంత కుసుమలత చలిత లలిత చూర్ణ కుంతల, జయ మదీయ హృదయాశయ లాక్షారుణ పదయుగల, జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్యదాత్రి, జయ దిశాంతగత శకుంత దివ్యగాన పరితోషణ, జయ గాయక వైతాళిక గల విశాల పద విహరణ, జయ మదీయ మధుర గేయ చుంబిత సుందర చరణ, జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్యదాత్రి, జయ 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 శత సహస్ర నర నారీ హృదయ నేత్రి, జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్యదాత్రి. చాలా చక్కగా పాడి వినిపించావు సందేశ్. ఇప్పుడు తెలుగు నీతి పద్యాలతో మన ముందుకు వస్తున్నాడు 4వ తరగతి చదువుతున్న సిద్ధార్థ్. అనువుగాని చోట అధికులమనరాదు, కొంచెముండు తెల్ల కొదువ కాదు, కొండ అద్దమందు కొంచెమై ఉండగా విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం: అనుకూలం లేని చోట గొప్పవారమని చెప్పుకోకూడదు. చిన్నగా కనిపించటం అనేది తక్కువ ఏమీ కాదు. అద్దంలో కొండ చిన్నదిగా కనిపిస్తుంది, అంతమాత్రం చేత కొండ నిజంగా చిన్నది కాదు కదా. వేరుపురుగు చేరి వృక్షంబు జరుచును, చీడపురుగు చేరి చెట్టు జరుచును, కుత్సితుండు చేరి గుణవంతుని జరుచురా విశ్వదాభిరామ వినురవేమ.
తాత్పర్యం: ఓ వేమన, ఓ మహావృక్షమునకు అడుగు భాగమున చేరిన వేరు పురుగు ఆ వృక్షమును చంపివేయును. ఒక చీడ పురుగు చెట్టును నాశనం చేయును. అట్లాగే దుర్మార్గుడు మంచివారిని చెడగొట్టును. కోపమున ఘనత కొంచెమై పోవును. కోపమును మిగులు గోడు చెందు. కోపమ్మడే చెనిని కోరిక లీడెరా విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం: కోపం వల్ల గొప్పతనం తగ్గిపోతుంది. కోపం మనిషికి దుఃఖం కలిగిస్తుంది. మనిషి కోపాన్ని విడిస్తే అతని కోరికలన్నీ నెరవేరుతాయి. కాబట్టి కోపం మంచిది కాదు. చక్కగా చెప్పావు సిద్ధార్థ్. నెక్స్ట్ I invite Varnika and Haripriya to play the quiz competition with great energy and give us a puzzle. Let's start the competition with interesting question on history of computers. Hi Priya, do you know about the history of computers? Yes, yesterday our teacher gave some knowledge of history of computer. Oh great! We shall start the quiz. I will ask you some questions with some clues to you and you tell the answers. Okay dear. First question, who is the father of computer? I know this answer. Charles Babbage. Yes, it's correct answer. Okay, next question. It was made up of a wooden frame with rods. It is called? I guessed it. It is abacus. Nice. Now third question. What is the India's first supercomputer? I know this. Param 8000. Oh great. Next question. Into how many generations of computers are classified? 5 generations. Correct answer. Now tell this answer. Integrated circuits are used in which generation computers? 4th generation computers. Wonderful. Then next question. The third generation computers used in this place of transistors? Yes, that is integrated circuits. Yes, great. Last question. Where computers are used these days? Give some examples. Railway stations, hospitals, airports, schools, colleges, medical shops, etc. Excellent. We had a splendid competition on quiz which gave us knowledge on computers. I wish all enjoyed the quiz. Yes, we had a great joy with Varnika and Haripriya. దేశవ్యాప్తంగా సమాచారాన్ని చేరవేస్తూ ప్రజలందరికీ వార్తా వినోదాన్ని అందించిన ఏకైక సాధనం రేడియో. మరి రేడియో గురించి 9వ తరగతి చదువుతున్న రిష్విత ఏం చెప్తుందో విందామా? ఇంటర్నెట్, టీవీలు, ఓటీటీలు ఇవేవీ లేని రోజుల్లో రేడియో ఒకటే వార్తలను, వినోదాన్ని అందించిన ఏకైక సాధనంగా ప్రజల మన్ననలు చూరగొంది రేడియో ఎన్నో సంచలనాలు సృష్టించింది. స్వాతంత్ర పోరాటాల్లో, పలు ప్రజా ఉద్యమాల్లో రేడియో ప్రజలకు బాగా చేరువైంది. రోజు 4 పూటలు పలు భాషల్లో వార్తలను ప్రసారం చేస్తూనే పాటలు, జానపద గీతాలు, శాస్త్రీయ లలిత సంగీతం, వ్యవసాయ కార్యక్రమాలు, కథానిక, సినిమా ఆడియోలు అన్నిటినీ సమాపాలల్లో ప్రసారం చేసిన రేడియో ప్రజల మనసును ఆకట్టుకుంది. 2 దశాబ్దాల క్రితం వరకు పెద్ద చిన్న అందరికీ అత్యంత ఇష్టమైన వ్యాపకం రేడియో వినటం. ఇక దేశవ్యాప్తంగా ప్రస్తుతం సుమారు 215 రేడియో స్టేషన్లు ఉన్నాయి. బ్రిటిష్ వారు మన దేశంలో బొంబాయిలో తొలి రేడియో స్టేషన్ ప్రారంభించారు. 1886లో హెన్రిచ్ హెర్ట్జ్ అనే శాస్త్రవేత్త రేడియో తరంగాలను కనుగొన్నారు. ఆ తర్వాత మార్కోనే రేడియోను కనుగొన్నారు. గౌరవనీయులు మోడీ గారు నిర్వహిస్తున్న మన్ కీ బాత్ కార్యక్రమం చాలా ప్రసిద్ధి చెందింది. చాలామందికి సమాచారం చేరవేసే అత్యుత్తమ సాధనం నేటికి రేడియో అని యునెస్కో తేల్చింది. ప్రపంచం నలుమూలలో సమాచారం చేరవేసే సాధనం రేడియో మాత్రమే. మరియు అత్యంత చవకైన సాధనం మాత్రమే కాదు, సులువుగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా దీన్ని వెంట తీసుకువెళ్ళవచ్చు. ముఖ్యంగా 2వ ప్రపంచ యుద్ధంలో యుద్ధ రంగాల్లో ఏం జరుగుతుందో సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సైన్యానికి చాలా ముఖ్యమైన సాధనంగా రేడియో ఉపయోగించబడుతుంది. మంచి సమాచారం తెలియజేశావు రిష్విత. ఇప్పుడు సౌర కుటుంబం గురించి తెలియజేయడానికి వస్తుంది 9వ తరగతి చదువుతున్న కౌసర్. సౌర కుటుంబం సుమారు 460 కోట్ల సంవత్సరాల క్రితం ఖగోళంలో ఓ మహాపరమాణు మేఘం దాని గురుత్వశక్తి కారణంగా కుంచుకుపోయి సౌర వ్యవస్థ ఏర్పడిందని భావిస్తున్నారు. దీని మొత్తం ద్రవ్యరాశిలో అత్యధిక భాగం సూర్యుడిలోనే ఉంది. సూర్యుడు, దాని చుట్టూ తిరిగే గ్రహాలు, వాటి ఉపగ్రహాలు, ఇతర ఖగోళ వస్తువుల సముదాయాన్ని సౌర కుటుంబం అంటారు. దీన్ని సౌర వ్యవస్థ సోలార్ సిస్టమ్ అని కూడా అంటారు. నేరుగా సూర్యుని చుట్టూ తిరిగే వస్తువుల్లో అతిపెద్దవి గ్రహాలు, మిగతావి చిన్న గ్రహాలు.
ఖగోళ వస్తువులుగా పిలువబడతాయి. ఈ సౌర కుటుంబంలో 8 గ్రహాలు ఉన్నాయి. అవి బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, గురుడు, శని, యురానస్ మరియు నెప్ట్యూన్. ఇంకా సూర్యుని నక్షత్రంగా వ్యవహరిస్తాం. ఇక్కడ సూర్యుని చుట్టూ పరోక్షంగా తిరిగే వాటిని సహజ ఉపగ్రహాలు అంటారు. వీటిలో 2 బుధగ్రహం కంటే చాలా పెద్దవి. అంతర సౌర వ్యవస్థలోని 4 గ్రహాలు రాయి లోహాలను కలిగి ఉంటాయి. బాహ్య సౌర వ్యవస్థలో ఉన్న గ్రహాలు రాతి గ్రహాలు కంటే చాలా పెద్దవి. వాటిలో అతి పెద్దవైన గురుడు, శని వాయువులతో కూడుకొని ఉంటాయి. ఆ వాయువుల్లో ముఖ్యమైనవి హైడ్రోజన్, హీలియం. అన్నిటికంటే బయట ఉన్న గ్రహాలు యురానస్, నెప్ట్యూన్లు అతి శీతల గ్రహాలు. మీథేన్, అమోనియా వంటి వాయువులతో అవి కూడుకొని ఉంటాయి. ఈ గ్రహాలన్నీ కూడా దాదాపు వృత్తాకార కక్షలో సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తుంటాయి. సూర్యుడి నుండి వెలువడే సౌరగాలులు ఇంటర్స్టెల్లార్ మీడియంలో ఒక బుడగ వంటి మండలాన్ని సృష్టిస్తాయి. దీన్ని హీలియోస్పియర్ అంటారు. సౌర కుటుంబం పాలపుంత గ్యాలక్సీలో ఓరియన్ బాహువులో గ్యాలక్సీ కేంద్రం నుండి 26,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. చక్కని సమాచారాన్ని వినిపించావు కౌసర్. తెలుగు నీతి కథను వినిపించడానికి మన ముందుకు వస్తుంది 5వ తరగతి చదువుతున్న రిషిక. అనగనగా ఓ అడవి, పురివిప్పి నాట్యం చేస్తుంది ఓ నెమలి. రంగురంగుల తన పింఛాన్ని చూసుకొని చాలా ఆనందించింది. ఇంతలో ఓ కాకి వచ్చి అక్కడ వాలింది. అది నెమలితో కబుర్లు చెప్పాలనుకుంది. కానీ నెమలి కాకిని చులకనగా చూసింది. మసిబొగ్గులాంటి నల్లటి రంగులో ఉండే నీకు నాతో మాటలేంటి? అసలు నా స్థాయి ఏంటి? నీ స్థాయి ఏంటి? నాకు దగ్గరగా వచ్చి వాలడమే నువ్వు చేసిన తప్పు. పైగా మాటలు కలుపుదామని చూస్తున్నావా? నీకు ఈ అడవిలో పనేంటి? అంటూ కాకిని అవమానించింది. నెమలి, నువ్వు అందంగా ఉన్నావు, ఎవ్వరూ కాదనరు. కానీ నన్నెందుకు అన్నేసి మాటలంటున్నావు? ఎవరి గొప్పతనం వారిదే అంది కాకి. ఏంటో నీ గొప్పలు, అయినా అల్పజీవివైన నువ్వే నాకే ఎదురు మాట్లాడుతావా? ఆగు, మృగరాజుకు చెప్పి నీ సంగతి తేలుస్తానని పక్కనే ఉన్న గుహలో సింహానికి కాకి గురించి ఫిర్యాదు చేసింది నెమలి. మొత్తం విన్న తరువాత సింహం, నెమలి, నువ్వు చక్కగా నృత్యం చెయ్యగలవు, నీకు రంగురంగుల ఈకలు కూడా ఉన్నాయి, అందమైన శరీరం ఉంది, కానీ మంచి మనసు లేదు. అనవసరంగా కాకిని అన్ని మాటలన్నావే. అసలు దాని గొప్పతనం నీకేం తెలుసు? దానిలా ఎగరగలవా? కాకుల్లో ఉన్న ఐకమత్యం మీలో ఉందా? అవి వ్యర్థాలను తిని పరిసరాల పరిశుభ్రతకు పాటు పడుతున్నాయి. ఆ పని నువ్వు చెయ్యగలవా అని ప్రశ్నించింది. నెమలి తలదించుకుంది. అందుకే చెబుతున్నాను, రూపాన్ని చూసి ఎవరిని కించపరచకూడదు. అన్నీ ఈ ప్రకృతిలో ప్రతి ప్రాణి ముఖ్యమే. దేనికి ఉండే విలువ దానికి ఉంటుంది అంది మృగరాజు. తన తప్పు తెలుసుకొని నెమలి కాకికి క్షమాపణలు చెప్పింది. అప్పటి నుంచి అది ఎప్పుడూ ఏ జీవిని తన మాటలతో హింసించలేదు. చక్కని నీతి కథను వినిపించావు రిషిక. ఇప్పుడు సునీత విలియమ్స్ గురించి తెలపడానికి మన ముందుకు వస్తుంది 9వ తరగతి చదువుతున్న రితికశ్రీ. నాసా అమెరికా సంయుక్త రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అనే సంస్థ. ఇది జూలై 29, 1958 స్థాపించబడింది. సునీత విలియమ్స్ యునైటెడ్ స్టేట్స్ నావిక దళాధికారిని మరియు నాసా వ్యోమగామి. అంతర్జాతీయ అంతరిక్ష సంస్థ నిర్వహించిన సాహసయాత్ర 14కు సభ్యురాలిగా చేరింది. సునీత విలియమ్స్ అమెరికాలోని ఓహాయో రాష్ట్రంలో 1965 సెప్టెంబర్ 19న జన్మించిన భారత సంతతికి చెందిన వ్యక్తి. తండ్రి దీపక్ పాండ్యా భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రానికి చెందినవాడు. తల్లి బోనీ జాలోకర్ స్లోవేకియా దేశస్థురాలు. వీరికి ఉన్న 3 సంతానంలో సునీత చివరిది. తండ్రి సూచనతో నౌకాదళంలో బేసిక్ డైవింగ్ ఆఫీసర్గా చేరింది. నేవల్ ఏవియేటర్గా హెలికాప్టర్ కంబాట్ సపోర్ట్ స్క్వాడ్రన్ 3 నేతృత్వంలో యుద్ధ విమానాలు నడపడంలో శిక్షణ తీసుకుంది. 30 సంవత్సరాల వృత్తిలో వివిధ ఎయిర్ క్రాఫ్ట్లపై
2770 ఫ్లైట్ అవర్స్ అనుభవం గడిపింది. నాసా ఆమెను వ్యోమగామిగా ఎంపిక చేసింది. 1998లో అంతరిక్ష యానంలో శిక్షణ తీసుకుంది. కల్పన చావ్లా తర్వాత అంతరిక్షంలోకి వెళ్ళిన రెండవ భారత సంతతికి చెందిన మహిళ ఈమె. తొలి పర్యటన డిసెంబర్ 2006 నుండి జూన్ 2007 వరకు జరిగింది. రెండోసారి 2012లో 4 నెలల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గడిపింది. అంతరిక్షంలో గడిపిన 322 రోజులలో ఒక్కరోజు కూడా వ్యాయామం మానలేదు. ఇంకా సౌర ఫలకాలను అమర్చడం మరియు ఆర్బిటింగ్పై అనేక పరిశోధనలు జరిపింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సునీతా విలియమ్స్, బూచ్ విల్మోర్ 8 రోజుల మిషన్ కోసం అంతరిక్ష నౌకలో చేరుకున్నారు. దానిలో తలెత్తిన సమస్యల కారణంగా 9 నెలల బసగా మారింది. వ్యోమగాములు సురక్షితంగా తిరిగి రావడానికి నాసా స్పేస్ ఎక్స్ సహకారంతో 2025 మార్చి 15న క్రూ 10 మిషన్ను ప్రారంభించింది. వారు 286 రోజుల అంతరిక్ష ప్రయాణం తర్వాత 2025 మార్చి 18న భూమికి తిరిగి క్షేమంగా వచ్చారు. చక్కని సమాచారం వివరించావు రుతికశ్రీ. ఇప్పుడు ఇవి మీకు తెలుసా అంటూ కొన్ని విషయాలను మనకు తెలపడానికి వస్తుంది 9వ తరగతి చదువుతున్న వైష్ణవి. ఇవి మీకు తెలుసా? పచ్చి బఠానీల్లో L-అర్జినైన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది వెజిటేరియన్ ఆహారాలను మాత్రమే తినేవారికి ఉత్తమమైన ప్రోటీన్గా పనిచేస్తుంది. ప్రోటీన్లు కావాలనుకునే శాకాహారులు పచ్చి బఠానీలను తినవచ్చు. దీంతో శరీరానికి కూడా శక్తి లభిస్తుంది. ఉల్లిపాయలు కోసేటప్పుడు వాటిలోని సల్ఫర్ కంటెంట్ కారణంగా అవి మన కళ్ళకు కన్నీళ్లు తెస్తాయి. ఉల్లిపాయలను కోసినప్పుడు అవి సల్ఫర్ పొగలను విడుదల చేస్తాయి. ఇవి కళ్ళల్లోని తేమతో ప్రతిస్పందిస్తాయి మరియు సల్ఫ్యూరిక్ ఆమ్లం యొక్క తేలికపాటి గ్రంథులు కన్నీళ్లను ఉత్పత్తి చేయడం ద్వారా ఆ సల్ఫ్యూరిక్ ఆమ్లంను బయటకు పంపుతాయి. కోసే ముందు ఉల్లిపాయలను నీటిలో ఉంచి తీసి కోస్తే ఆవిరి తగ్గుతుంది, కన్నీళ్లు రావు. వెదురు జాతికి చెందిన అన్ని మొక్కలు ప్రపంచవ్యాప్తంగా ఒకే సమయంలో పుష్పాలను ఉత్పత్తి చేస్తాయి. ప్రపంచంలో అతిపెద్ద పుష్పించే మొక్క రెఫ్లేషియా ఆర్నోల్డ్. ఇది 2.5 నుండి 3 అడుగుల వరకు పెరుగుతుంది. దీని బరువు 6 నుండి 7 కిలోల వరకు ఉంటుంది. అంగారక గ్రహం సూర్యుని చుట్టూ తిరగడానికి 687 భూమి రోజులు పడుతుంది. అంటే దాని సంవత్సరం 687 భూమి రోజులు. భూమి వల్లే అంగారక గ్రహం ధ్రువ మంచు కప్పులు, అగ్నిపర్వతాలు, లోయలు మరియు వాతావరణం ఉంటుంది. మెర్క్యూరీ తర్వాత సౌర వ్యవస్థలో రెండవ అతి చిన్న గ్రహం మార్స్. దీని వ్యాసం 6791 కిలోమీటర్లు. దీని పరిమాణ భూమిలో సగం ఉంటుంది. అంగారక గ్రహం మన సౌర వ్యవస్థలో ఎత్తైన పర్వతానికి నిలయం. అది ఒలింపస్ మోన్స్ అనే అగ్నిపర్వతం. ఇది భూమిపై ఎత్తైన పర్వతం. ఎవరెస్ట్ పర్వతం కంటే 3 రెట్లు ఎక్కువ. మంచి సమాచారం అందించావు వైష్ణవి. బ్రిటిష్ వారి పాలనలో భారతదేశం ఎన్నో కష్టాలను అనుభవించింది. వారి పాలనలో జరిగిన జలియన్ వాలాబాగ్ మారణకాండ గురించి తెలియచేయడానికి వస్తున్నాడు 9వ తరగతి చదువుతున్న శ్రీవర్ధన్. బ్రిటిష్ వారు భారతదేశాన్ని సుమారు 200 సంవత్సరాలు పరిపాలించారు. వారి పరిపాలన కాలంలో భారతదేశ ప్రజలు ఎన్నో బాధలు అనుభవించారు. మన దేశంలో వాణిజ్య సంబంధాలకై వచ్చి మన దేశ ఆర్థిక వనరులను, మానవ వనరులను వారు కొల్లగొట్టారు. మన భారతీయులు 1857 సిపాయిల తిరుగుబాటు నుండి స్వాతంత్ర పోరాటాన్ని ప్రారంభించి ఎంతోమంది వారి ప్రాణాలను త్యాగం చేశారు. అందులో భాగంగా 1919 ఏప్రిల్ 13న జరిగిన జలియన్ వాలాబాగ్ మారణకాండ ప్రముఖమైనది. అప్పటి పంజాబ్ రాష్ట్రంలో డాక్టర్ సత్యపాల్ మరియు సైఫుద్దీన్ కిచ్లు పేరొందిన డాక్టర్లు. వీరికి ఆ ప్రాంత ప్రజలలో ఎంతో అవినాభావ సంబంధం ఉండేది. వృత్తిరీత్యా వీరు డాక్టర్లు అయినప్పటికీ స్వాతంత్ర పోరాటంలో చురుకుగా పాల్గొన్నారు. అక్కడి ప్రజలలో స్వాతంత్ర కాంక్షను రగిలించడంలో వీరు ప్రముఖులు. ఈ విషయం తెలుసుకున్న బ్రిటిష్ ఆఫీసర్లు వీరిద్దరిని దేశ బహిష్కరణ గావించారు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని అక్కడ ప్రజలు అమృత్సర్లోని జలియన్ వాలాబాగ్లో ఒక
సమావేశం నిర్వహించారు. అది ఒక తోట. ఆ తోటలోకి ప్రవేశం ద్వారం, నిష్క్రమణ ద్వారం ఒకటే. సుమారు 7,000 మంది అక్కడ సమావేశమయ్యారు. ఇది నిబంధనలకు విరుద్ధంగా బ్రిటిష్ వారు భావించి జనరల్ ఓ డయర్ ఆధ్వర్యంలో విచక్షణరహితంగా ఎటువంటి ముందస్తు ఆజ్ఞలు లేకుండా ప్రజలపైకి కాల్పులు జరిపారు. అకస్మాత్తుగా జరిగిన ఈ పరిణామానికి ప్రజలందరూ చెల్లాచెదరయ్యారు. తుపాకీ గుండ్లకు బలైపోయిన వారు కొందరైతే తొక్కిసలాటలో చనిపోయిన వారు మరికొందరు. భారతదేశ స్వాతంత్ర పోరాటంలో జలియన్వాలా బాగ్ ఒక నెత్తుటి మరక. ఈ మారణకాండలో మరణించిన వారి త్యాగం సదా స్మరణీయం. చక్కని సమాచారం వివరించావు శ్రీవర్ధన్. ఇప్పుడు కాకతీయుల గొప్పతనాన్ని చాటి చెప్పే రామప్ప దేవాలయం గురించి వినిపిస్తుంది 9వ తరగతి చదువుతున్న శ్రీహిత. భారతదేశ చరిత్రలో కాకతీయ సామ్రాజ్యానికి ప్రముఖ స్థానం ఉంది. వీరు 12వ మరియు 13వ శతాబ్దానికి చెందినవారు. కాకతీయ వంశంలో గణపతి దేవుడు ప్రముఖుడు. ఈయన కాలంలో ఎన్నో స్తూపాలు, కళాకృతులు మరియు దేవాలయాలు నిర్మించబడ్డాయి. ఇందులో ప్రముఖంగా చెప్పుకోబడినది రామప్ప దేవాలయం. క్రీస్తు శకం 1213లో రేచెర్ల రుద్రుడు అనే సామంతరాజు ఈ ఆలయాన్ని నిర్మించాడని చరిత్ర చెప్తుంది. ఈ ఆలయాన్ని రామప్ప అనే శిల్పి చెక్కడం వల్ల ఈ ఆలయంలోని మూల విరాట్టు రామలింగేశ్వర స్వామిగా, ఆలయం రామప్పగా వెలుగొందుచున్నది. ఈ ఆలయంలో ఎన్నో ప్రత్యేకతలు కలవు. ఈ ఆలయం ఎత్తైన పీఠంపై నక్షత్రాకారంలో నిర్మించబడినది. తూర్పు దిశాభిముఖంగా ఎత్తైన వేదికపై గర్భాలయం, అంతర్భాగమున 3 వైపుల ప్రవేశ ద్వారాలు కలిగిన మహామంటపము చూపరులను విశేషంగా ఆకర్షిస్తుంది. దేవాలయ ముఖ మంటపం పైభాగంలో నల్లరాతితో చెక్కిన నాట్యకత్తెల విగ్రహాలు అతి సుందరమైనది. జాయప సేనాని రచించిన నృత్య రత్నావళి గ్రంథంలో ఉదహరించిన నాట్యశిల్పమంతా రామప్ప గుడిలో తొణికిసలాడుతుంది. ఈ దేవాలయ గర్భగుడి గోపురంలోని ఇటుకలు నీటిలో తేలుతాయి. ఈ దేవాలయంలోని నంది విగ్రహానికి ఒక ప్రత్యేకత ఉంది. ముందు నుంచి ఏ దిశ నుంచి చూసినా నంది మన వైపే చూస్తున్నట్లుంటుంది. కేంద్ర ప్రభుత్వం 2020 సంవత్సరానికి భారతదేశం నుండి రామప్ప దేవాలయానికి వారసత్వ కట్టడంగా గుర్తించడం కోసం ప్రతిపాదనలను పంపింది. 2021 జూలై 25న రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదా దక్కింది. ఇది మనందరికీ ఎంతో గర్వకారణం. ఈ దేవాలయం ఎన్నో యుద్ధాలకు, దాడులకు, ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకొని నిలబడింది. ఇది మన సంస్కృతి వారసత్వానికి ఒక మచ్చుతునక. కావున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరియు పురాతన పర్యవేక్షక శాఖ ఆలయాన్ని పరిరక్షించే బాధ్యతను స్వీకరించారు. వీరి కృషి ఫలించి భావితరాలకు ఒక గొప్ప సాంస్కృతిక స్ఫూర్తిని అందించాలని ఆకాంక్షిస్తూ రామప్ప దేవాలయం వర్ధిల్లాలి. చాలా బాగా చెప్పారు శ్రీహిత. ఇప్పుడు ఇంగ్లీష్ మోరల్ స్టోరీని చెప్పడానికి వస్తుంది 4వ తరగతి చదువుతున్న త్రిషిక. A tortoise was resting under a tree on which a bird had built its nest. The tortoise spoke to the bird mockingly, "What a shabby home you have! It is made of broken things. It has no roof and looks crude. What worse is that you had to build it yourself. I think my house, which is my shell, is much better than your pathetic nest. Yes, it is made of broken sticks, looks shabby, and is open to the elements of nature. It is crude, but I built it and I like it. I guess it's just like any other nest, but not better than mine," said the tortoise. "You must be jealous of my shell." "Truth, on the contrary," the bird replied, "my home has space for my family and friends. Your shell cannot accommodate anyone other than you. Maybe you have a better house, but I have a better home," said the bird happily. Moral: better a crowded hut than a lonely mansion. మంచి కథను వినిపించావు త్రిషిక.
ఇప్పుడు చివరిగా దేశభక్తి గీతాన్ని పాడి వినిపించడానికి మన ముందుకు వస్తున్నారు 9వ తరగతి విద్యార్థులు అక్షయ, అర్చన ప్రియ, హంసిని, హరిణి. ఒకే పువ్వు పలుదలాల పరిమళం ఒకటే, ఒకే పాట పలుగలాల శృతిలయ ఒకటే, శృతిలయ ఒకటే. కట్టుబొట్టు వేరైన సంస్కృతి ఒక్కటే, మతములెన్ని ఉన్నా మానవత ఒక్కటే. భారతీయులెందరైన భరతమాత ఒక్కటే, భారతీయులెందరైన భరతమాత ఒక్కటే. భాషలెన్ని ఉన్నా మన భావం ఒక్కటే, మన భావం ఒక్కటే. ఒకే పువ్వు పలుదలాల పరిమళం ఒకటే, ఒకే పాట పలుగలాల శృతిలయ ఒకటే, శృతిలయ ఒకటే. 7 రంగులున్న రవి ఏ రంగున కనిపించు, 7 స్వరాలున్న గీతి ఏ రాగము వినిపించు. కలలు పరాలున్న శశి కమ్మనైన వెలుగియు, కలలు పరాలున్న శశి కమ్మనైన వెలుగియు. జగములు 14 జగదీశ్వరుడొక్కడే, జగదీశ్వరుడొక్కడే. ఒకే పువ్వు పలుదలాల పరిమళం ఒకటే, ఒకే పాట పలుగలాల శృతిలయ ఒకటే, శృతిలయ ఒకటే. చక్కని బృందగానం వినిపించారు. శ్రోతలు ఇంతవరకు చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో ఎస్ఆర్ వివేకానంద ఉన్నత పాఠశాల హనుమకొండ విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. వ్యాఖ్యానం శ్రీహిత. ఇంతవరకు శ్రోతలు చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో ఎస్ఆర్ వివేకానంద ఉన్నత పాఠశాల హనుమకొండ విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం విన్నారు.